రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు ఇసుక క్వారీ యజమానులపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీని క్వారీ యజమానులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలు ఎక్కడ అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీ యజమానుల ధనదాహానికి తాము బలవుతున్నామని జిల్లా కలెక్టర్ కి మొరపెట్టుకున్నారు. బిల్లు లేకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ గా ట్రీట్ చేస్తున్నారు. లారీ పాసింగ్ లోడ్ అండి. ఇప్పుడు 6 టైర్లు బండి ఉంది, 12 టన్నులు పాసింగ్ ఉంది. 10 టైర్లు బండి ఉంది, 19 టన్నులో 20 టన్నులో పాసింగ్ ఉంది, పాసింగ్ ఉంది. అలా అంటే గవర్నమెంట్ నిర్ణయించిన పాసింగ్ వరకు లోడ్ చేయొచ్చు. అంతకు మించి లోడ్ చేస్తున్నారు. దానికి అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు. దానికి గవర్నమెంట్కి కట్టడం కానీ ఇది కానీ చేయట్లా. దాని మూలాన మిస్యూజ్ అవుతుంది. మీకు జరుగుతున్న నష్టం మాకంటే మేము ఓవర్లోడ్ వేసుకోకపోతే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వం కాబట్టి మాకు లోడ్లు చేయట్లా. బళ్ళు ఆగిపోతున్నాయి వారం రోజులు అట్లా. మేము ఓవర్లోడ్ వేసుకోము అని చెప్పి డిసైడ్ అయిపోయాం మా యూనియన్ల తరఫున. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్గా వెహికల్ని హైర్ చేసుకుని వాళ్ళ వెహికల్స్తో ఓవర్లోడ్ తోలి ఇక్కడ రేటుని ఇచ్చేస్తున్నారు. ఆటోమేటిక్గా మేము కూడా ఓవర్లోడ్ తోలాల్సిందే. ఇకను తోలకపోతే గిట్టుబాటు అవుతుంది. అందరినీ పిలిచి మాట్లాడతానన్నారు. బళ్ళ వరకు ఏమో పోయటం సీరియల్ లేదు. లోకల్ బళ్ళు నాన్ లోకల్ అనేది లేదండి. వాళ్ళు లోకల్ అయితే మాకు ఇక్కడ గుంటూరు తీసుకొచ్చి అమ్మకూడదు. ఏంది లోకల్ వాళ్ళు, గుంటూరు వాళ్ళు నాన్ లోకల్ ఏం కాదు. అంటే అందరూ ఒకటే సమానమే, కానీ అందరికీ సమానంగాను పోయాలా. అక్కడ లోకల్ ప్రయారిటీ తీసుకుని గుంటూరులో తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది ఎలా సాధ్యము? వాళ్ళు అక్కడే అమ్ముకోవాలిగా, ఊళ్ళోనే అమ్ముకోవాలి కదా. కానీ అలా కాకుండా అందరికీ ఒక సీరియల్లోను వాళ్ళు మనుషులే, మేము మనుషులమే, అందరూ బతుకు పట్టుకుంటు కోసం వచ్చాము రోడ్డు మీదకి. కానీ లోకల్ ప్రయారిటీ అనేది ఉండకూడదు. సీరియల్ ప్రకారంగా పోయాలా. ఒక్కొక్క బండికి ఒక్కొక్క ట్రిప్పే పోయండి, మాకు సమంజసం, ఇబ్బంది లేదు. రోజుకి 4 ట్రిప్పులు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు ఒక ట్రిప్పు చాలు. కానీ అందరికీ అందాలా. అందరూ బతుకు తెరుగు కోసం చెప్పని వచ్చిన వాళ్ళం రోడ్డు మీదకి. అందరికీ అందాలా. ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది లారీ వాళ్ళు కొనుక్కున్నారు. లారీ కొనుక్కొని తిప్పుకుంటాం. అది జీవనోపాధిగా మేము ఇది చేసాము. కానీ పబ్లిక్ కూడాను ఓవర్ టనేజ్ పోసుకొని తీసుకుని వచ్చి నైట్ టైము క్వారీలో నుంచి పగులు డంపింగ్ కొట్టుకొని నైట్ టైము వాళ్ళు ఓవర్ టనేజ్ పోసి క్వారీ వాళ్ళు బిల్లులు లేకోకుండాను తక్కువ రేటుకి తీసుకొచ్చి టౌన్లోనూ వచ్చాలండి. ఎన్నికల కూడా వచ్చిన కానీ ఇసుక రీచ్లు ఆగిపోయినాయి కానీ ప్రతి ఒక్క లారీ ఓనర్ కుటుంబం, లారీ డ్రైవర్ కుటుంబం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతుండే. గవర్నమెంట్ వచ్చాక కొత్త విధానాలు తీసుకొచ్చారు. జీపీఎస్లు పెట్టేయమన్నాను. అన్ని రకాలుగా లారీ ఓనర్లు కలెక్టర్ గారు చెప్పినప్పుడు అన్ని విధాలుగా మేము సాధించాం. కానీ ఈ రీచ్లు కాంట్రాక్ట్ వేసిన బిడ్లు వేసి గవర్నమెంట్ చెప్పిన రేట్లకి, గవర్నమెంట్ వేసిన రేట్లకి బిడ్లు వేసి వాళ్ళు కరెక్ట్గా లోడింగ్ విధానం సరిగ్గా చేయకుండా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. మా లారీలో ఒక్కొక్క లారీ వారం రోజులు అయిందండి. మొన్న రీచ్ కాడికి వెళ్ళి ఒక ట్రిప్ కూడా లోడ్ అవ్వట్లేదు సార్. ఏంది మేము లారీ ఓనర్లు పిల్లలకు ఫీజులు కట్టుకోలేక కనీసం మా కుటుంబాలు గడవక ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమంతా ఒక యూనియన్గా బయలుదేరి ఇక్కడ